నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు సెంటర్లో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆదివారం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 72వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర తరపున, తెలుగు ప్రజల తరపున, ప్రత్యేకంగా ఆచంట నియోజకవర్గం తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని కానీ, జయంతిని కానీ రెండూ కూడా అఫీషియల్గా జరపాలని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నా. ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వ్యక్తులు జాతికి, సామాజిక వర్గానికి, ఉన్నతికి ప్రాణాలు అర్పించిన మహామనుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ మరువరాంది ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అని చెప్పడానికి మరి వర్ణాతీతం అని చెప్పే వారి కార్యక్రమం చెప్తా ఉన్నాం. ఇదిలా ఉండగా ఆచంట మండలంలో కుంగిపోయిన వశిష్ఠ గోదావరి ప్రాంగణాన్ని పీతాని సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నమల్లం పర్యాటక కేంద్రం వద్ద పుష్కరాల స్నాన ఘట్టాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు ఆయనకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిద్ధాంతం కేదార్ ఘట్, పెదమల్లం మాచేనమ్మకట్ట, కోడేరు, భీమలాపురం, కలుగోరుమిల్లి, పుచ్చాలంక, నాగుల్లంక, కోడేరులంకల పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పీతాని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే కోతకు గురైన లంక భూములను పరిశీలించి వీటికి రక్షణ చర్యలు చేపట్టాలని గోదావరి హెడ్ వర్క్ అధికారులకు ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసరావు, నర్సాపురం సెక్షన్ హెడ్ వర్క్ లోయర్ ఏఈ టి సుబ్బారావు, భీమలాపురం సర్పంచ్ గుబ్బల మాధవరావు, మాజీ సర్పంచ్ పెచ్చేటి సుబ్రహ్మణ్యంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఆదివారం జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్రీరాములని కొనియాడారు. లక్ష్య సాధనలో ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన త్యాగాలకు గాను నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ జిల్లా అధికారి కెఎన్ జ్యోతిలు పాల్గొన్నారు. దేవరపల్లి గ్రామానికి చెందిన జగద్గురు ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సౌందర్య లహరి పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చలించర్ల వీర వెంకట హరినాథ్, ప్రధాన కార్యదర్శి తోట సత్యనారాయణ, గౌరవ సలహాదారు విష్ణుపట్ల రామారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆసియాలోనే అతిపెద్ద అరటి మార్కెట్గా పేరుగాంచిన రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో అరటికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో అధిక శాతం రైతులు వాణిజ్య పంటగా వివిధ రకాల అరటిని సాగు చేస్తుంటారు. పండించిన అరటి గెలలను రావులపాలెం అరటి మార్కెట్కు సైకిళ్లు, మోటార్ సైకిళ్లపై తరలించి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కార్తీక మాసం వరకు లాభాలు కురిపించిన అరటి ధరలు ప్రస్తుత శీతాకాలంలో కనిష్ట స్థాయికి పడిపోవడంతో రైతులు డీలా పడ్డారు. ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు అయినవిల్లి, పెనుగొండ, పెరవలి మండలాల నుంచి ప్రతిరోజు రావులపాలెం మార్కెట్కు సుమారు 8,000 అరటి గెలలు అమ్మకానికి వస్తున్నాయి. ఎర్ర చక్కెరకేళి, ఇషాపల్లి, అమృతపాణి, కోర అరటి రకాలు ఉంటాయి. కర్పూర రకం గెల ధర సీజన్లో 200 నుంచి 500 వరకు పలకగా నేడు 50 రూపాయలు కూడా రావడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తోటల నుంచి 6 గెలలను లోడు మోటార్ సైకిల్పై యార్డుకు తీసుకురావడానికి కూలీ ఖర్చులు 250 రూపాయలు అవుతుంటే 200 రూపాయలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. శీతాకాలంలో అరటి వినియోగం తగ్గడం, అన్ని ప్రాంతాల్లో అరటి అందుబాటులోకి రావడం, పూజలు లేకపోవడం వంటి కారణాలతో అరటి ధరలు తగ్గుముఖం పడతాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమరజీవిగా కీర్తించబడ్డారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టుల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించి పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎటువంటి వైఫల్యాలు లేకుండా సజావుగా సాగాలని చెప్పారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు ఉదయం 10:50 హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. అనంతరం హిల్ వ్యూ నుండి ప్రాజెక్టు ప్రగతిని పరిశీలిస్తారు. అలాగే ప్రాజెక్టులోని వివిధ పనులను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:15 ప్రాజెక్టు నుండి హెలికాప్టర్లో అమరావతికి బయలుదేరతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడపిల్లలను రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలదే, పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి. తణుకులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా 75వ జయంతి వేడుకలు, వివిధ సేవా కార్యక్రమాలతో ఆదర్శమూర్తిని గుర్తు చేసుకున్న అభిమానులు. పొట్టి శ్రీరాములు కృషితోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, తణుకులో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో విజయవంతంగా ముగిసిన అంతర్రాష్ట్ర కరాటే పోటీలు, ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించిన వివేకానంద గ్లోబల్ స్కూల్. ఉండి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి, ఆకివీడిలో హామీ ఇచ్చిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆచంట మండలంలో వశిష్ఠ గోదావరి ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పీతాని, వెంట ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లు. రాజమండ్రి కలెక్టరేట్లో అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చెన్నరాముడు. కోనసీమలో అరటికి గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూస్తున్న రైతులు ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి. పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు ఆదర్శం, అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పోలవరం ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం, ప్రకటించిన ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.